ఇక కేటీఆర్ మనుస్మృతి మద్దతుదారులు బీజేపీ ఆర్ఎస్ఎస్పై బలహీన వర్గాల బొటనవేలు నరికేస్తున్నారు. దేశంలో ఇంతకంటే పెద్ద కుట్ర ఇంకేముండదు. ఎవడైతే సీతమ్మను ఏదో చేసిండని కన్నీళ్ళు బొట్టు కాల్చి ముసలి కన్నీరు కాల్చి మా సీతమ్మను అవమానించిండు, ఆయన అగ్ని పరీక్ష చేసిండని, లేకపోతే ఏకలవ్యని వెటనబోలు బొటన వెళ్ళి విడిచారని ఇంకేదో చెప్పి వాటిని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసి దేశంలో చిచ్చులు పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఫార్ములాకు సంబంధించినటువంటి కేసులో ఏంది పేరు కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. గవర్నర్ ఓకే చెప్పిండు కాబట్టి ఇక త్వరలో అల్లు అర్జున్ అందుకే అరెస్ట్ చేసిర్రు, మేము ఎవరిని ఆపము. ఇక కేటీఆర్ కూడా జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటిది వచ్చినటువంటి మాట. ఎక్కడ వచ్చింది కదా వార్త, దానికి సంబంధించింది. కేటీఆర్ జైలుకు పోక తప్పదా, తెలంగాణ అస్తిత్వంపై సర్కారు కుట్ర, ఇది పక్కన పెడితే కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో ఫార్ములాకు సంబంధించినటువంటి కేసు ఒకటి, మిగిలిన కేసు ఒకటి, రెండో మూడో కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించినటువంటి కేసులు ఒకదానిపైన ఒకటి, లగచర్ల కుట్ర కేసు, లేకపోతే ఈ ఫార్ములా ఈ కేసు. కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇంకేదో చేసి ఇంతసేపు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పత్రంలో భాగంగా కేసులు అరెస్ట్ చేస్తాము కేసీఆర్ కుటుంబాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అరెస్టు చేయాల్సినటువంటి సందర్భం కూడా ఇదే. అరెస్టు చేస్తారా లేదా, నిజంగానే తప్పులు చేశాడా లేదా, అరెస్టు చేయాలంటే ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఫార్ములా కేసుతోటే మొదలు పెడతారా? మిగిలిన కేసులు ఏమీ లేవా? మరి గతంలో ఆయన అవినీతి చేశాడంటే ఆ అవినీతిని ఎందుకు ఇవాళ రుజువు చేయలేకపోతున్నారు? ఏడాది సందర్భంలో వాళ్ళ అవినీతి ఇతర శాఖల పరంగా వాళ్ళు ఏ విధంగా అవినీతి చేశారనేది ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ రుజువు చేయలేకపోతుందనేటువంటిది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో జైలుకు పోవడం కోసమే, కేటీఆర్ను జైలుకు పంపించడం కోసమే అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిరు, లేకపోతే నాగార్జున ఎన్కన్వెన్షన్ మీద కొట్టిరు. సో మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాము, ఇది పెద్ద విషయం కాదు అని చెప్పడం కోసం శాంపిల్గా ఇది చేశారా? మరి అల్లు అర్జున్ బయటకు వస్తే అల్లు అర్జున్ మీద అత్యాయత్నం కేసు ఎందుకు వచ్చింది, కుట్ర కేసు ఎందుకు వచ్చింది, ఆయనను కుట్ర చేశారా? సినిమా ఇండస్ట్రీ ఏం చెప్తుంది, ఏమైంది? ఇవాళ తొక్కిసలాట జరిగితే ఎవరిది బాధ్యత? భవిష్యత్తులో రాజకీయ పార్టీల బహిరంగ సభల్లో జరిగితే తొక్కిసలాటలో ఎవరిది బాధ్యత? చంద్రబాబు నాయుడు సభల్లో, తెలుగుదేశం సభల్లో వరుసగా 3 సార్లు జరిగినటువంటి తొక్కిసలాటల్లో 30-40 మంది దాకా చనిపోయారు. దానికి ఎవరిది బాధ్యత వహించాలి? చంద్రబాబు నాయుడు మీద మరొకసారి కేసు పెట్టొచ్చని ఇవాళ అల్లు అర్జున్ కేసు ద్వారా బయటికి పంపించారా?